హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్ట్ డిజైన్స్. ఈరోజు వీడియోలో ట్రై కలర్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం నేను ఇక్కడ పేపర్ స్ట్రిప్స్ తీసుకున్నాను. అలాగే ఇటువంటి టూల్స్ కొన్ని కావాలి మనకి. టూల్స్ తీసుకున్నాను. జంపింగ్ రింగ్స్, ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ టూల్ తీసుకొని దీంట్లోని నేను ట్రై కలర్ స్ట్రిప్స్ తీసుకున్నానండి. ఇక్కడ తీసుకొని ఈ విధంగా నేను రోల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఈ మిషన్లో పెట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇవి జిగ్ జాగ్ లాగా ఫామ్ అవుతాయండి పేపర్ స్ట్రిప్స్ అనేవి. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం 3 స్ట్రిప్స్ కూడా ఒక్కొక్క ఇయర్ రింగ్కి 3 స్ట్రిప్స్ కావాలి. 3 ట్రై కలర్లో తీసుకున్నాను నేను. ఇవి ఈ విధంగా ఇలా రోల్ చేసుకున్నారంటే మీరు జస్ట్ ఇంప్రెషన్ పడుతుంది దానిపైన ఇలా ఈ విధంగా. దానివల్ల మనకి జిగ్ జాగ్గా కనిపిస్తుంది. తర్వాత ఇటువంటి టూల్ ఒకటి తీసుకున్నాను, రౌండ్ షేప్లో ఉండేటటువంటిది. ఇందులో నేను మనకి ఒక స్టెప్ వైజ్గా ఉంటుందండి. దాంట్లో మనకి ఏ సైజు కావాలో చూస్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. నేను ఈ విధంగా గ్లూ పెట్టి అంటించేసుకున్నాను. దీనిపైన ఇప్పుడు మనం ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చుట్టుకున్నారంటే కనుక మీకు రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. మీ దగ్గర ఇటువంటిది టూల్ కానీ లేదు అనుకుంటే నార్మల్గా మీ ఇంట్లో ఏవైనా అందుబాటులో ఉండేవి మీరు మీ సైజు బట్టి యూస్ చేసుకోవచ్చండి. ఓకే, తర్వాత ఇప్పుడు నేను గ్రీన్ అయిపోయింది కదా. ఇప్పుడు వైట్ మిడిల్లో ఉంటుంది కాబట్టి వైట్ తీసుకున్నాను. సో ఈ విధంగా పెట్టుకొని ఈ టూల్ని కూడా ఇప్పుడు మనం ముందు ఏదైతే పెట్టుకున్నామో చూసుకొని అంతే లెంత్లోని ఇది కూడా పెట్టుకొని గ్లూ పెట్టి అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లోని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆరెంజ్ కలర్ కూడా సేమ్ అండి. ఇప్పుడు అన్నీ కూడా ఈ విధంగానే రోల్ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు ఆల్మోస్ట్ ఇయర్ రింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ట్రై కలర్లోని చూస్తున్నారు కదా, 3 ఈ విధంగా చుట్టేసుకున్నాను. అంతా కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనిపైన ఇయర్ రింగ్ పెట్టుకోవడానికి కోసం అని చెప్పి నేను ఒక చిన్న స్ట్రిప్ని, అంటే ఒక పేపర్ స్ట్రిప్ని 4 పార్ట్స్గా తీసుకొని అందులో ఒక పార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకొని ఈ విధంగా ఏదైనా ఒక మనకి హోల్ కావాలండి. దానికోసం చెప్పి ఏదైనా ఒకటి మనకి ఎంత హోల్ కావాలో చూసుకొని రౌండ్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇది అయిన తర్వాత ఇప్పుడు నేను జంపింగ్ రింగ్ తీసుకొని ఈ విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇయర్ రింగ్ కూడా పెట్టేసుకుంటాను. ఇందులోనే పెట్టుకొని క్లోజ్ చేసుకున్నారంటే కనుక మీకు ఇది రెడీ అయిపోతుంది. ఇది మెయిన్ పార్ట్ అండి. మీకు ఇయర్ రింగ్ పెట్టుకోవాలంటే కనుక ఇది కావాలి కదా. అది వచ్చి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత ఈ విధంగా అంటించేసుకోవాలి. ఇది కొంచెం పట్టుకోవాలి 2-3 మినిట్స్, అప్పుడే మీకు స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే ఇయర్ రింగ్ పెట్టేసాం కదా. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు సెకండ్ది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి వచ్చేసి ఇటువంటి టూల్ తీసుకున్నాను. దీని మీద నెంబరింగ్ ఉంటుందండి. 13, 14, 15 అంతవరకు ఉంటుంది. సో నేను లాస్ట్ 2 విడిచిపెట్టి అంతవరకు నేను పెట్టుకుందామని. అంత హైట్ సరిపోతుంది మనకి. హైట్ బట్టి మనం చేసుకోవాలి. నాకు కొంచెం లాంగ్గా కావాలని చెప్పి తీసుకున్నాను. మరీ ఎక్కువ లాంగ్ అయినా బాగుండదని చెప్పి కొంచెం లాస్ట్ 2 నీడిల్స్ని వదిలేసి ఈ విధంగా నేను పెట్టుకొని గ్లూ అంటించేసుకున్నాను. ఇక్కడ చూడండి కొద్దిగా జాగ్రత్తగా. ఇది ఏం లేదండి, చాలా ఈజీ. ఇది 1 by 1 డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను గ్రీన్ తీసుకున్నాను కదా. ఈ గ్రీన్ని నేను ఈ విధంగా ఫస్ట్ ఏదైతే పెట్టుకున్నామో దానికి 1 స్టెప్ కిందకి అంటే బ్యాక్ చేసుకోవాలి. ఈ విధంగా అలా పైకి వచ్చేసరికి కొంచెం తగ్గినట్టు కొంచెం 1 by 1 స్టెప్ అలాగా డిక్రీజ్ చేసుకుంటూ వచ్చారంటే మీకు అర్థమైపోతుంది. చూడండి, మీకు చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. ఈ విధంగా ఒక ఫ్యాన్ షేప్లో వస్తుంది కదా. ఇటువంటి టూల్ తోటి ఇది అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి టూల్ లేదు అనుకుంటే కనుక కోంబుతో కూడా, కొన్ని పెద్దగా ఉంటాయి కదా కోంబ్స్, దాంతో కూడా మీరు ట్రై చేయొచ్చండి. ఓకే, ఇప్పుడు వైట్ తీసుకున్నాను.
మీకు ఎక్కడైనా ఇది సరిపోదు అంటే పేపర్ స్ట్రిప్ అంటే మీరు జాయింట్ చేసుకోవచ్చండి. ఈజీగా స్టిక్ అయిపోతుంది పేపర్ స్ట్రిప్ కాబట్టి. గ్లూ తోటి చాలా ఈజీగా స్టిక్ అయిపోద్ది. వితిన్ సెకండ్స్లో డ్రై కూడా అయిపోతుంది, స్ట్రాంగ్గా నిలబడుతుంది. సో టెన్షన్ ఏం లేదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు 1 బై 1 స్టెప్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. ఇది ఆల్మోస్ట్ ఒక చిన్న ఫ్యాన్ లాగా కనిపిస్తుంది కదా, హ్యాండ్ ఫ్యాన్ ఉంటుంది కదా, అటువంటి డిజైన్ అండి ఇది. అయిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది పిల్లలకి ఇప్పుడు స్కూల్లో ప్రాజెక్ట్స్ కానీ, ఇంకా ఫంక్షన్స్ కానీ, ఇంకా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అవి స్కూల్లో అవుతున్నాయి కదా, వాళ్ళకి ఈ విధంగా పెట్టి పంపించారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా యూనిక్ లుక్ ఉంటుంది అందరిలో కూడా. పిల్లలకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలే కాదు, మీరు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా. అంటే ఇండిపెండెన్స్ డేకి కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి, అటువంటి థాట్స్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1 బై 1 డిక్రీజ్ చేసుకుంటూ వచ్చేసాను. మీతో మాట్లాడుతూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇదేం కాదు, నేను అంటే కౌంట్ చేసుకున్నాను. ఒక్కొక్క కలరు 3 స్టెప్స్, ఇటు 3 అటు 3 ఉండేటట్టు అయితే బాగుంటుందని చెప్పి నేను 3 పెట్టుకొని ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాను. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది. దీనికి ఇప్పుడు పైన ఇయర్ రింగ్ హుక్ అది పెట్టుకోవాలి కదా, మనం బిఫోర్ చూసాం చూడండి ఇయర్ రింగ్స్కి. సేమ్ అదే విధంగా దీనికి కూడా ఈ విధంగా రోల్ చేసుకుంటూ చిన్న హోల్ ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇయర్ రింగ్ హుక్ ఇంకా జంపింగ్ రింగ్ పెట్టేసుకున్నారంటే మీకు ఇది కూడా రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు వితిన్ సెకండ్స్లో. మీకు టైం ఉంది అంటే కనుక, టైం లేదు లాస్ట్ మినిట్లో చేసుకోవాలన్నా కూడా మీకు చాలా త్వరగా అయిపోతుంది. మెయిన్ మెటీరియల్స్ ఇవన్నీ కనుక ఇంట్లో అవైలబుల్ ఉంటే వితిన్ 5-10 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుందండి. ఇయర్ రింగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే నేను లాక్ చేసేసుకున్నాను ఇయర్ రింగ్ జంపింగ్ పెట్టేసి. ఇది కూడా ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది చూడండి బయటికి. ఇలా ఫింగర్స్ తోటి ఇలా పట్టుకొని కొంచెం లాగారంటే కనుక అంత వచ్చేసింది, ఎక్కడ ఏం ఊడదు. ఇప్పుడు మీరు ఒక్కొక్క స్ట్రిప్ పెట్టేటప్పుడు మనం గ్లూ పెట్టుకున్నాం కదా టాప్లో, అందుకని చెప్పి ఇది అంత త్వరగా ఊడే ఛాన్స్ ఉండదు. ఇక్కడ బాల్ చైన్ని నేను ఈ విధంగా రౌండ్ షేప్లో పెట్టుకుంటున్నాను. అశోక చక్ర అటువంటి ఫీలింగ్ రావాలని చెప్పి నేను బ్లూ కలర్లో ఈ విధంగా రౌండ్గా పెట్టాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.